హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం దెబ్బ రొట్టె చేసుకోబోతున్నామండి. దానికోసము 2 గ్లాసుల మినపప్పు తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని 8 అవర్స్ పాటు నానబెట్టుకోవాలండి. అలానే 1 గ్లాసు మినపప్పుకి 3 గ్లాసుల ఇడ్లీ రవ్వను తీసుకొని కూడా నానబెట్టుకోవాలండి. 8 అవర్స్ నానినటువంటి మినపగుళ్ళని తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. అలానే 1 అవర్ ముందు నానబెట్టిన సగ్గుబియ్యాన్ని కూడా తీసుకొని బ్యాటర్లోకి వేసుకొని ఇడ్లీ రవ్వని బాగా వాష్ చేసుకొని బ్యాటర్లోకి వేసుకోవాలండి. అది నైట్ అంతా నానబెట్టుకోవాలి. మార్నింగ్ అయ్యేటప్పుడు చూడండి చాలా స్మూత్గా ఉంటుంది. దిబ్బ రొట్టె కాల్చుకోవటానికి సాల్ట్ వేసుకొని బ్యాటర్లో సాల్ట్ వేసుకొని స్టవ్ పైన పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని బ్యాటర్ని వేసుకొని మూత పెట్టుకొని సిమ్లోనే పెట్టుకోవాలండి. అలా అయితేనే బాగుంటుంది. నెక్స్ట్ కాలిన తర్వాత దాన్ని ఫ్లిప్ చేసుకొని కాల్చుకోవటమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన దిబ్బ రొట్టె రెడీ అయిపోతుంది. ఏ చట్నీలతోనే కూడా తిన్నా కూడా చాలా బాగుంటుంది. నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయరా.